కూడా నమస్కరిస్తూ ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెల, పాల్గొన మాసం, చైత్ర మాసం ఈ 2 మాసాలు కూడా జరుగుతుంటుంది. ఈ 2 మాసాల సందర్భం ఏప్రిల్ నెల పూర్తి కాలంలో ద్వాదశ రాశుల్లో సింహరాశి వారికి మీ యొక్క రాశి నుండి 9 గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి, ఏ రాశుల నుండి చూస్తున్నాయి, ఆ ఒక్క స్థితి వలన మీ రాశి వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అనే దాన్ని చూస్తాం. ముఖ్యంగా మీరు మా యొక్క ఛానల్ని ఓం శ్రీ జ్యోతిష్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఫస్ట్ చేసుకోండి. తర్వాత ఈ మా యొక్క వీడియోస్ ఇష్టమైతే లైక్ చేయండి. మీ స్నేహితులకి, మిత్రులకి మీరు అడ్వైజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సింహరాశి వారికి ఎలా ఉంటుంది? ప్రారంభం నుండి కాస్త ఇబ్బందులుగా ఉన్నాయి. మీ రాశాధిపతి సూర్యుడు అష్టమ సంచారం, రాహుతో శుక్రునితో ఉండడం, 23వ తేదీ ఏప్రిల్ తర్వాత కుజునితో ఉండడం, 10వ తేదీ ఏప్రిల్ తర్వాత బుధుడు సంచారం చేయడం. కాబట్టి మీకు ఆరోగ్య స్థితులు చాలా వరకు మిశ్ర ఫలాలను ఇస్తుంది. అంటే ఒక సమయంలో తలనొస్తుంది, ఒక టైంలో ఏంటి కన్ను, చెవు, ముక్కు, త్రోటు, శీత బాధ, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇట్లా మీ బాడీలో చాలా వరకు కొన్ని అంశాలు ఇప్పుడు చెప్పినట్లాంటి విషయాలు చాలా ఇబ్బందులు పెడతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకునేట్లు అవసరం చాలా ఉంటాయి. ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో ఈ నెల పూర్తి చాలా జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే అకస్మాత్తుగా పడి తలకి దెబ్బ తగలడం కూడా జరుగుతుంది. కాబట్టి హెడ్ ప్రెషర్స్ జాస్తి అవుతాయి, టెన్షన్స్ జాస్తి వస్తాయి. ఇవన్నిటికీ నివారణ మీరు 5-6 రకంలో పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. శక్తి మాత దర్శనం చేయడం కానీ, అమ్మవారికి పాలు, పసుపు కలిపి అభిషేకం చేయించుకోవడం, రవ్వ పైన నెయ్యి దీపం వెలిగించడం, ఇలాంటివన్నీ పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం కోసం ఇబ్బంది వస్తే కనుక. ఇక డబ్బుల విచారం కూడా 10వ తేదీ వరకు కొన్ని వ్యవహారాల్లో డబ్బులు వచ్చేస్తాయి. 10వ తేదీ తర్వాత వచ్చే డబ్బులు ఏది రాదు, నిలిచిపోతుంది, కష్టమవుతుంది. మీకు ఎవరిని ఇస్తామని చెప్పినా కూడా రాదు. బ్యాంక్లో లోన్ అవుతుంది అన్నా కూడా ఏదో ఒకటి ఇంటి పెడతాడు. మీది ఒక దాఖలా కావాలి, లేదా ఏదో దాఖలా మీకు మ్యాచ్ అవుతా అనట్లేదు, దీన్ని మీరు రెడీ చేసుకొస్తే లీగల్కి వస్తుంది అని ఏదో ఒకటి పెడతాడు. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కూడా రావడం జరుగుతుంది ఏప్రిల్ 10 తర్వాత. ఇది జాగ్రత్తగా గమనించుకోండి. బిజినెస్ వ్యవహారంలో కూడా అంతే, కొంచెం దెబ్బ పడుతుంది ఏప్రిల్ 10 తర్వాత అంతే. ఆ డేట్లో చాలా జాగ్రత్త పడండి. విష్ణుదేవుని దర్శనం చేయండి. మహాగణపతికు ఎర్ర పువ్వులతో అష్టోత్తరం చేయించుకోండి, చాలా శుభం జరుగుతుంది. ఇక ప్రయత్నాలు విచారంలో కొంచెం కష్టాలతో కూడిన ప్రయత్నాలు ఉంటాయి. కొన్ని రిచ్ ప్రయత్నాలు అంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి ప్రయత్నాలు ఆలోచిస్తారు. అవన్నీ చేయొద్దండి. ఎందుకంటే కష్టాలతో కూడి ఉంటుంది, అవి ఫలితం ఇవ్వదు. ఇంకా మీ ఇంటి పట్ల కూడా చాలా వరకు టెన్షన్స్ రావడం, మీ దంపతుల వద్ద, మీ ఇంటికి సంబంధించి ఒక దంపతుల సమస్య అంటే ఇప్పుడు దంపతుల్లో అత్తామావ ఇంటికి, ఆమెకు కావచ్చు, ఆయనకు కావచ్చు, వాళ్ళ విచారాల్లో గొడవలు రావడం. కోడలైతే అత్తేమో అనిందని, లేదు అల్లుడైతే పిల్లంతో మీ అమ్మ నాన్న ఏమో అన్నారని, ఇలాంటి టెన్షన్స్, గొడవలు, ఇబ్బందులు వచ్చేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అది మీ రెండింట్ల మధ్య సంబంధంలో ఈ విచారాలు ఖచ్చితంగా వస్తుంది. జాగ్రత్త పడండి. ఈ ఒక్క గొడవలో ఇది మీరే ఎట్లా సందర్భాలుగా ఉంటాయి. అంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం, మనసుకి
బాధలు గడగం మొత్తానికి టెన్షన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసి మీరు అక్కడ 9 నెయ్యి దీపాలని, చిట్టి దీపాలు వెలిగిస్తే ఈ యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి. విద్యార్థులకైతే అద్భుతమైనటువంటి సమయము, మంచి ఈ సమయంలో విద్యార్థులకి శుభ కాలం అని చెప్పచ్చు. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకైతే మంచి బలమైన సమయము, మీ జ్ఞాపక శక్తి బాగుంటుంది, రాసేదంతా కరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ మార్కులు వస్తాయి, అన్నీ ఓకే. సంతానం అయ్యేట్లాంటి గర్భిణీ స్త్రీలు కూడా మంచి పిల్లలు పుడతారు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతి ఇవన్నీ కూడా వస్తాయి. అలాంటి యోగం ఉండేట్లాంటి సంతానం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు, సింహరాశి వారికి. కాబట్టి ఈ యోగాలన్నీ కూడా మంచిగా ఉంటుంది. మిత్రస్థానంలో కాస్త సమస్యలు వస్తాయి, స్నేహితులు ఫ్రెండ్స్ చాలా బాగుంటారు. కానీ ఈ ఒక్క నెలలో గొడవలు రావడం, దూరం అయిపోవడం, టెన్షన్స్ రావడం, ఒకరిపైన ఒకడు క్షారత్వం రావడం, రెట్లు మడుచుకొని నువ్వెంత, ఏం చేస్తావు చూద్దాం అనేట్లాంటి టెన్షన్స్ ఒకరి మధ్య ఒకరికి వస్తాయి. అలాంటి స్థితికి తీసుకుపోతుంది. మీకు రీజన్లు 100 ఉండొచ్చు. కారణం ఎందుకంటే గ్రహాల యొక్క సంచారం మీ పైన మంచిగా ఉండదు. మిత్రస్థానంలో శత్రు భాగం వస్తుంది, అంటే శత్రు బలం అనేది గ్రహాల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితులతో ఏ ఒక్క కాంట్రాక్ట్స్ వ్యవహారాలు చేయొద్దండి. ఇంకెత్తుకుందే దంపతులకి నేను విచారంలో చెప్పాను, ఆరోగ్యం విచారంలో చెప్పాను, ఏమేమి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనేవి. ఇంకా భాగ్యం విచారం అంటే అదృష్టం అంటాం. మీరు ఏదైనా చేసేట్లాంటి పెట్టుబడులు, లక్కు, మీకు వచ్చేట్లాంటి యోగాలు ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. 10 మందికి తెలిసేట్లాంటి పేరు పొందేట్లాంటి భాగ్యం, కార్యం జయిస్తారు, వృత్తిలో బలం ఉంటుంది, యోగం కలిసి వస్తుంది. ఇంకా ఆదాయాల విచారంలో కూడా మీకు 23 తర్వాత మంచిగా ఆదాయాలు వస్తాయి. 23కు కొంచెం కష్టాలతో కూడి ఉంటుంది, కానీ ఆదాయాలు డబ్బు విచారంలో ఏప్రిల్ 23 తర్వాత రిలీజ్ అయిపోతుంది. మీకు వచ్చే ఆదాయాలు, డబ్బులు, అమౌంట్స్ ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతాయి. సొమ్ములు అంటే గోల్డ్, నగలు, నాణ్యాలు ఇవన్నీ కూడా పొందేవాళ్ళు కూడా 23 ఏప్రిల్ తర్వాత తీసుకోండి సింహరాశి వారు. అవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉంటాయి. లేదంటే 23 తర్వాత ముందుగా తీసుకున్నారనుకో ఏదో తాకట్టు పెట్టేస్తారు, వడ్డీకి ప్లెడ్జ్ చేస్తారనమాట. అవి మీ ఇంట్లో నిలవు, బ్యాంకులకి వెళ్ళిపోవడమే. కాబట్టి అలాంటి ఇబ్బందులు వస్తాయి. మీకు 23 తర్వాత అయితే మీరు తెచ్చిన గోల్డ్ కూడా మీ చేతిలో ఉండిపోతుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీరు అవి తాకట్టు పెట్టరు. అలాంటి యోగం ఉంటుంది. ఇంకా వృత్తి బలం చాలా అద్భుతం, ఆదాయము అలాగే మంచి ఫలితాలు ఇస్తుంది. కొంచెం ఖర్చుల విచారంలో సాధారణమైనటువంటి ఖర్చులే చేస్తారు, పెద్ద ఎత్తున ఏం చేయరు. కాబట్టి కొంచెం ఆరోగ్యం గురించి చాలా గ్రహించండి. డబ్బులు విచారంలో గ్రహించండి. కొన్ని వ్యవహారాలు ఒడంబడికలు సమస్యలు వస్తాయి. ఇంత వినహా ఇంకేం ఇబ్బందులేం ఉండవు. ఏం చెప్పానో వాటి గురించి మాత్రం గ్రహించండి. కాబట్టి సింహరాశి వారందరికీ కూడా శుభం కోరుతూ